నమస్తే, వెల్కమ్ టు 9 వైబ్స్. వెలుగులోకి రాని సూర్యులు సమాజంలో ఉండి ప్రతి క్షణం ప్రజల కోసం, వారి రక్షణ కోసం ఎంతో కృషి చేస్తారు. తాము కొవ్వొత్తిలా కరిగిపోతూ వారి జీవితాల్లో వెలుగు నింపుతారు. ఆ కోవలోకి వచ్చే గిరిజన పోరాటంలో జైలు జీవితం గడిపి వారికి న్యాయం జరిగే వరకు పోరాడుతానని, తన అంతిమ లక్ష్యం గిరిజనులకు న్యాయం చేయడమేనని చెబుతున్న బాలాజీ నాయక్ గారితో మనం ఈరోజు ఉన్నాం. అసలు గిరిజనుల జీవితం గురించి ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. బాగున్నారండి? సార్, ముందుగా అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి మాకు. నా పేరు బాలాజీ నాయక్. గుర్రంపోడు తండా, ఒక మారుమూల తండాలో పుట్టి పేద గిరిజన కుటుంబంలో పుట్టిన నేను ఒక విద్యావంతులుగా ఈరోజు ఉన్నత న్యాయస్థానం హైకోర్టు అడ్వకేట్గా ఈరోజు ఉన్నానంటే అక్కడున్న ఆ ఉద్యమము, మా గిరిజనులు పడుతున్న బాధలు, వాళ్ళు పడుతున్న ఆవేదన, అడవి జాతిలో పుట్టిన మేము మరి అక్కడ గిరిజనులకు ఒక చైతన్యం నింపాలి, ఒక వెలుగుని నింపాలనే ఒక ఆలోచనతో ఏదైతే మాకు నాగార్జున సాగర్లో పునరావాసం కింద వచ్చిన భూములు కొంతమంది భూ కబ్జాదారులు బడా వ్యాపారస్తులు వచ్చి కబ్జాలు చేస్తుంటే దాని మీద పోరాటం సాగించి ఈరోజు గుర్రంపోడు అనే ఒక మారుమూల తండాకు మరి మా కేటాయించిన భూములు మాకు దక్కే వరకు పోరాటాన్ని కొనసాగిస్తున్నాను. నేను హైదరాబాద్ ప్రాంతంలోనే బీఎస్సీ తర్వాత ఎంబీఏ చేసి తర్వాత ప్రొఫెషనల్గా అట్లా వెళ్ళాల్సిన నేను ఒకడ మాకు జరుగుతున్న అన్యాయాన్ని తట్టుకోలేక ఈ తండాకు ఏదో చేయాలి, ఈ మారుమూల ప్రాంతంలో నేను జీవించి ఉన్నా కాబట్టి ఇక్కడే మా వాళ్ళు బతుకుతున్నారు కదా, వాళ్ళ కోసము రక్షణగా నిలబడాలనే ఆలోచనతో నేను నా పోరాటాన్ని కొనసాగిస్తున్నాను. మీ ఎడ్యుకేషన్ గురించి అండ్ ఆ టైంలో మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా వివరించండి. యాక్చువల్లీ ఎంబీఏ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే అప్పుడప్పుడు మనకు సెలవులు ఇచ్చేటప్పుడు ఇంటికి వెళ్ళాను నేను. అప్పుడు ఈ భూ కబ్జాదారులు కొంతమంది మా వాళ్ళ మీద జరుగుతున్న దాడులు కావచ్చు, వాళ్ళని అక్రమంగా జైలుకి తీసుకెళ్లడం, వాళ్ళ మీద కేసులు బనాయించడం, అక్కడున్న పోలీస్ వ్యవస్థ కూడా వాళ్లకు సపోర్ట్ చేయడం, మరి అధికార యంత్రాంగం కూడా వాళ్ళకు మద్దతుగా నిలబడడం, ఇవన్నీ చూసి నా గుండె తరుక్కుపోయింది ఆ రోజు. మరి ఇవన్నీ వీళ్లకు ఏదైనా మనం చేయాలి, మరి మా ప్రాంతాన్ని రక్షించుకోవాలి, మా ప్రాంతాన్ని కాపాడుకోవాలనే ఆలోచనతో న్యాయవాద వృత్తిలో నేను విద్యాభ్యాసం చేసి ఈరోజు న్యాయవాదిగా మరి ఆ పోరాటాన్ని కొనసాగించి నేను ఎల్ఎల్బి కూడా మరి యూనివర్సిటీలో కంప్లీట్ చేయడం జరిగింది. కాబట్టి ఏదైతే మన వాళ్ళ కోసం మనం నిలబడాలనుకుంటే తప్పకుండా అక్కడ ఒక విద్యావంతులుగా మనమైతే సమాజాన్ని చైతన్యం చేసి ఆ ప్రాంతాన్ని రక్షణగా ఉంటే తప్పకుండా ఈరోజు మరి ఎంతోమంది చదువుకున్నా కూడా కనీసం తిరిగి మళ్ళీ రిజర్వేషన్లు పొంది కూడా వాళ్ళ ప్రాంతాన్ని మరిచిపోతున్న సందర్భం. కానీ నేను అట్లా కావద్దు, మరి ఆ ప్రాంతం నుంచి నేను కొంచెం తీసుకున్నా కాబట్టి మళ్ళీ ఆ ప్రాంతానికి నా వంతు నేనుగా సహాయం చేయాలనే ఆలోచనతో ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టాను. మీరు కాలేజ్ డేస్లో కొంచెం దూకుడుగా ఉండేవారంట కదా, నిజమేనా? ఇక్కడున్న పరిస్థితులు వేరు, మారుమూల తండాల్లో మారుమూల గ్రామాల్లో ఉన్న పరిస్థితులు వేరు. ఇక్కడున్న పరిస్థితులకు అనుకూలంగా నేను నా యొక్క విద్యాభ్యాసాన్ని కానీ నా యొక్క యాటిట్యూడ్ని కానీ మార్చుకొని ఇక్కడ సిటీ కల్చర్లో మరి విద్యాభ్యాసం చేసిన కాబట్టి తప్పకుండా ఇక్కడ మీరు దూకుడుగా అని అంటున్నారు కాబట్టి ఇక్కడున్న పరిస్థితులకు అనుకూలంగా నేను ఆ రోజు తయారై విద్యాభ్యాసం చేశాను. కానీ నా యొక్క ఆలోచన ఏదంటే ఉద్యమాల వైపు తిరిగింది. ఆ రోజు మనోళ్ళకి ఏదో ఒకటి చేయాలి. మరి దాడులు జరిగినాయి, 40 మందిని గిరిజనులు లోపలేశారు. మరి ఇంతమంది లోపల మా దాంట్లో మా కుటుంబ వాళ్ళు కూడా ఉన్నారు, మా కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు కూడా ఉన్నారు. కాబట్టి ఈరోజు మరి పార్లమెంట్ ఎలక్షన్ కూడా సమీపిస్తున్నాయి. మరి ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఏదైతే మరి పార్టీలు చాలా పార్టీలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ మరి నిజంగా ఏ పార్టీ అయితే గిరిజనులకు కానీ అక్కడున్న సబ్బండ వర్గాలకు కానీ భరోసాగా నిలబడితే మా ఉద్యమం కూడా వాళ్లకు సపోర్ట్ చేయాలనే ఆలోచనలో మేమున్నాం. మీ రాజకీయ ప్రస్థానం గురించి వివరిస్తారా? వాస్తవానికమ్మా నేను మొదట్లో ఏదైతే 2015లో వైఎస్ఆర్సీపీ ఈ ప్రాంతంలో అప్పుడు జగనన్న ఉండే అప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి నా యొక్క రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది. తర్వాత నేను తెలంగాణ ఉద్యమ వేదిక చెరుకు సుధాకర్ అన్న తెలంగాణ ఏదైతే పీడీ యాక్ట్ మీద మొట్టమొదటికి జైలుకు పోయిన వ్యక్తి డాక్టర్ చెరుకు సుధాకర్ గారి నేపథ్యంలో అతనితో కలిసి ఒక 5 సంవత్సరాలు ప్రయాణం చేశాను. తర్వాత అతని ఇంటి పార్టీ నిర్మాణం చేసి దాంట్లో కూడా నేను స్టేట్ సెక్రటరీగా పనిచేసి తర్వాత మళ్ళీ ఇక పార్టీ నిర్మాణంలో ఉండి
ఏదైతే మా కుటుంబ నేపథ్యం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో, మా నాన్నగారు దాదాపు 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉండే, ఆ ప్రాంతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉండే, దాదాపు ఇప్పుడు 6 సార్లు ఎమ్మెల్యే అయ్యింది, ఇప్పుడు ప్రస్తుతం ఎంపీ గారు కూడా, ప్రెసిడెంట్ మంత్రి గారు కూడా ఉన్నారు. అయితే ఈ రాజకీయము ఆ రోజు సరే మా నాన్నగారిని చూసి పెరిగాను కాబట్టి కొంచెం ఆ యొక్క పోలికలు అనేది నాకు ఆ విధంగా వచ్చినాయి. ఈ పార్టీలు ఏది నిలబడలేదు, మరి పార్టీలు అక్కడ కబ్జాలు జరిగినాయి కదా, ఆ కబ్జాల విషయంలో కూడా పొలిటికల్ పార్టీ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏదైతే దాంట్లో ఉన్నదని తెలుసుకున్న తర్వాత నేను ఇక ఈ పొలిటికల్ పార్టీలు అవసరం లేదని చెప్పి ఒక గుర్రంబోడు భూ పరిరక్షణ సమితి అనే ఒక టైటిల్తో ఆ రోజు నేను ఉద్యమం చేయడం స్టార్ట్ అయింది. ఉద్యమం చేసిన తర్వాత అది ఒక మారుమూల తండ, గుర్రంబోడు అనేది ఒక మారుమూల తండ. ఆ మఠంపల్లి మండలంలో దాదాపుగా 33 తండాలు ఉన్నాయి. ఆ 33 తండాలలో మా గుర్రంబోడు తండ అనేది ఒక తండ. అయితే దాదాపుగా 500 నుంచి 600 కుటుంబాలు ఉంటాయి ఇక్కడ. ఈ గుర్రంబోడు ప్రాంతం అనేది పునరావాసం కింద కేటాయించారు ఆ రోజు. ఏది నాగార్జున సాగర్ డ్యామ్ కట్టేటప్పుడు ఈ ప్రాంతాన్ని హుజూర్నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలంలో ఆ ప్రాంతాన్ని గుర్రంబోడు ప్రాంతాన్ని కేటాయించారు అప్పుడు. అయితే కొంతమంది ఏం చేశారంటే గిరిజనుల భూముల్ని కూడా ఆ ప్రాంతంలో ఆక్యుపై చేసుకున్నారు రాజకీయ ప్రోద్బలంతో. అయితే మరి ఆల్రెడీ గిరిజనులు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కొంతమంది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. అక్కడ బీజేపీ ప్రభావం చాలా తక్కువ ఉంటుంది మా ప్రాంతంలో, ఎక్కువ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉండే. అయితే నేను దాంట్లో కీలకంగా కాంగ్రెస్ అప్పుడు ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ కాంగ్రెస్ పార్టీ అయింది. అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు, పార్టీ మొత్తం అని చెప్పట్లేదు, కొంతమంది నాయకుల యొక్క సంపాదించాలి, కబ్జాలు చేయాలి, ఇంకా డబ్బు సంపాదించుకోవాలనే ఆలోచనతో అక్కడ భూములు కబ్జాలు చేయడం జరిగింది. కబ్జాలు చేసిన తర్వాత నేను దీన్ని ఉద్యమం తీసుకున్నా. ఒక పొలిటికల్ పార్టీ సపోర్ట్ నేను తీసుకోకుండా గుర్రంపోడు భూ పరిరక్షణ సమితి అని కేటాయించి అక్కడున్న రైతుల్ని మొత్తం సమీకరించిన. రైతుల్ని మరి మనకు కేటాయించిన భూమి ఆల్రెడీ గుర్రంపోడు నాగార్జున సాగర్లో భూములు కోల్పోయినాం మనం, ఇక్కడ మనకు కేటాయించారు. మరి కేటాయించిన భూమి కూడా మనకు కాకుండా, మనకు దక్కకుండా కొంతమంది భూ బకాసురులు దీని మీద మరి పెత్తనం చెలాయిస్తున్నారని వాళ్ళలో ఉద్యమాన్ని రేకెత్తించా. ఉద్యమాన్ని పురికొల్పి దాన్ని చిలికి గానివాలే ఎట్లయితే ఇదవుతుందో ఒక రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మలిచిన నేను. కలెక్టర్ ఆఫీస్ ముట్టళ్ళు కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టళ్ళు కావచ్చు, ఆర్డీఓ ఆఫీస్ని కలవడం కావచ్చు, కలెక్టర్ని కలవడం కావచ్చు, ఇవన్నీ ఆ రోజు తట్టుకున్నాం గిరిజనులు. ఎందుకంటే మా భూములు ఇప్పుడు అవే మాకు జీవనాధారం, ఆ భూములు చూసుకొనే బతుకుతున్న గిరిజనులు. అవి లేకపోతే వలసలకు వెళ్ళాల్సిన పరిస్థితి ఆ రోజు. కాబట్టి పొలిటికల్ పార్టీ యొక్క నేపథ్యం నేను గమనించి ఇండివిజువల్గా నేను పోరాటాన్ని సాగించాను. ఇండివిజువల్గా పోరాటాన్ని సాగించిన తర్వాత నేను కోదండరామ్ సార్ గారిని తీసుకొచ్చాను. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు ఏదైతే జేఏసీలో ఒక ఫౌండర్ మెంబర్గా ఉన్న నేను కోదండరామ్ సార్ గారిని తీసుకొచ్చాను. తర్వాత ఇక మందకృష్ణ మాదిగ గారు, ఎల్ రమణ గారు, ఆ రోజు టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్ రమణ గారు 3 రోజులు దీక్ష చేశారు అక్కడ. కమ్యూనిస్టు పార్టీలు అక్కడ సిపిఐ సిపిఎం పార్టీలు కూడా ఇన్వాల్వ్ అయినాయి. తర్వాత అన్ని పొలిటికల్ పార్టీలు కూడా ఇన్వాల్వ్ అయ్యాయి. అంటే ఒక మనిషి అనుకుంటే, ఒక మనిషి సాధించాలనుకుంటే ఎంత దూరమైనా ఎంత ఉద్యమాన్నైనా నిర్మించగలడు. ఏదైతే ఆ రోజు ఉద్యమంలో మరి కేసీఆర్ గారు బీఆర్ఎస్లో నిలబడినట్లు, సబ్బండ కులాలు సబ్బండ వర్గాలు నిలబడినట్టు గుర్రంబోడు యొక్క ఉద్యమాన్ని ఆ భుజస్కంధాలపై వేసుకున్నాం. ఆ రోజు అన్ని పార్టీల యొక్క కాళ్ళ వెళ్ళబడినా కానీ అన్ని పార్టీల నాయకులు అక్కడ కబ్జాలు చేసిన వాళ్ళే తప్ప నా ఉద్యమానికి సపోర్ట్ చేసిన నాయకుడు ఒక్కళ్ళు రాలేతారు. తర్వాత వాళ్ళు ఈ ఉద్యమము ఇంత ఉందా, ఇంత కబ్జా చేసిర్రా, ఇంత జరుగుతుందా, మరి గిరిజనుల మీద ఇంత ఉక్కుపాదం వేసి 3 నెలలు జైల్లో పెట్టిర్రా అని ఆలోచన చేసి తర్వాత ఇన్వాల్వ్ అయ్యారు. ఆ ఉద్యమం అనేది ఇప్పుడు ఏదైనా ఒక అడుగు అనేది ఒక 10 అడుగులు పడాలంటే ఫస్ట్ మొదటి అడుగు పడాలి. మొదటి అడుగు వేసిన తర్వాతే 2, 3, 10 అట్లా పోతుంది. అట్లా ఆ రోజు నా వెనకాల ఎవరు లేరు. సింగిల్గా ఉద్యమాన్ని మొదటిగా నేను స్టార్ట్ చేసిన. ఆ ఉద్యమాన్ని స్టార్ట్ చేసి ఏదైతే ఉస్మాన్ యూనివర్సిటీలో ఉద్యమ నాయకులుగా ఆ రోజు గిరిజనులు నాయకుడిగా ఏదైతే నేను తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు స్ఫూర్తిగా ఆ ఉద్యమాన్ని స్టార్ట్ చేశాను. రవీందర్ రెడ్డి అనే ఒక బడా బకాసురుడు కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తి అతను వచ్చి మా గిరిజన అసలు ఆయనకు ప్రాంతం కాదు, ఆయన ఊరు కాదు, ఆయన పేరు లేదు అక్కడ. పోని మా వాళ్ళు భూములు అమ్మినట్టు ఎలాంటి సమాచారం లేదు.
మరి ఎక్కడో కర్నూలు జిల్లాకు చెందిన రవీందర్ రెడ్డి వచ్చి ఇక్కడ గుర్రంబోడులో జరుగుతున్న గిరిజన అమాయకపు రైతుల్ని జైల్లో పెడుతుంటే నాకు చెలించిపోయినారు. చెలించిపోయిన తర్వాత ఈయన ప్రాంతం ఎక్కడ, మా వాళ్ళు అమ్మింది లేదు, ఈయన కొన్నది లేదు. పోయి నాకు ఆ రోజు ఎంఆర్ఓ కూడా నేను హైకోర్టులో ఒకటి సర్టిఫైడ్ కాపీ ఉన్నది. అయితే ఆ కాపీలో క్లియర్గా వేసిండు, ఏదైతే ఇప్పుడు ఈ రవీందర్ రెడ్డి అనే వ్యక్తి ఇక్కడ గిరిజనుల్ని డిస్టర్బ్ చేస్తున్నాడు, కానీ ఈయనకు ఎలాంటి భూమి ఇక్కడ లేదు, అసలు ఈయనకు భూమి ఇక్కడ లేదు, ఈయన కొనుక్కోలేదు. అక్రమంగా కొంతమంది రెవెన్యూ ఆఫీసర్లు కావచ్చు, కొంతమంది నాయకుల ప్రోద్బలం వల్ల ఈయన చేస్తున్నాడు అనేది క్లియర్ అయింది. ఇప్పుడు అక్కడ ఇంకోటి ఉంటుంది, అసైన్డ్ భూమి, అదంతా ఏదైతే గిరిజనులకు కేటాయించి అసైన్ చేసి వాళ్ళకి ఇచ్చారు. మరి ఆ అసైన్డ్ భూమిలో ఆల్రెడీ రికార్డులో ఉంటుంది, ఏమని ఉంటుందంటే అసైన్డ్ భూములు కొనడానికి కానీ అమ్మడానికి కానీ వారసత్వంగా దానికి కొన్ని సెక్షన్లు ఉంటాయి. 170 యాక్ట్ ఉంటుంది, లేకపోతే గిరిజన చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాన్ని కూడా ఉల్లంఘిస్తారు. అంటే ఈరోజు రాజ్యాంగం ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగం, భారత రాజ్యాంగం పర్ఫెక్ట్గా ఈరోజు దళితులు, గిరిజనులు, సబ్బండ కులాలు, బలహీన వర్గాలకు రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో అగ్రకులాలు ఉన్నాయి. కానీ ఈరోజు ఈ కింది వర్గాలు ఇంకా బాధపడుతూనే ఉన్నాయి. కాబట్టి దీని మీద నేను మాకు ఎందుకు భూములు రావద్దు, మా భూములు మేమెందుకు కాపాడుకోమనే ఆలోచనతో ఆ రోజు ఉద్యమాన్ని స్టార్ట్ చేసి నేను ఇండిపెండెంట్గా చేసిన ఉద్యమం అది. తర్వాత భారతీయ జనతా పార్టీ, బండి సంజయ్ గారు వీళ్ళంతా వచ్చారు. ఏది కోదండరామ్ సార్ వచ్చిన తర్వాత ఆర్ కృష్ణయ్య గారు, మందకృష్ణ మాదిగ గారు, ఎల్రమణ గారు, చాడ వెంకటరెడ్డి గారు, వీళ్ళందరితో కూడా నేను హైదరాబాద్ కేంద్రంలో ఉద్యమం చేశాను. వీళ్ళతో కలిసి ఇక్కడ చెప్పాను ఈ సంఘటన ఇట్లా ఉందని. వాళ్ళు లోకల్ ప్రాంతంలోకి వచ్చి విజిట్ చేశారు. అరే ఇంత ఘోరంగా ఉన్నది, మరి అమాయకపు గిరిజనులు కదా, ఇళ్ళ మీద దాడులు చేస్తున్నారు, వీళ్ళని జైలు పాలు చేస్తున్నారని ఆ రోజు అందరు ఖండించారు. ఈరోజు నేను ఏమంటున్నానంటే, మరి ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి 6 సార్లు అక్కడ ఎమ్మెల్యేగా చేసిండి, ప్రస్తుతం మంత్రి ఉన్నాడు. నేనేమడుగుతున్నానంటే, ఈరోజు మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి ఈరోజు గిరిజనుల భూములు ఆ రోజు మీరు కూడా ప్రెస్ మీట్ ఇచ్చారు కదా, మరి ఆ రోజు ధర్నా చేసినప్పుడు మిమ్మల్ని రిప్రజెంటేషన్ ఇచ్చారు కదా. ఆ రోజు ఏదైతే 300 దాదాపు 40 మంది గిరిజనులు, కొంతమంది దాంట్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కూడా ఉన్నారు కదా. మరి మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీ ఛానల్ ద్వారా నేను అడుగుతున్నా మంత్రి గారిని, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే గిరిజనులు ఆ రోజు 40 మంది జైల్లో ఉన్నప్పుడు మీరు ఆ రోజు అక్కడ రామారావు నాయకు జైల్లో ఉన్నాడని తెలిసి మీరు అక్కడ గిరిజనుల్ని పరామర్శించారు. మీరు గిరిజనుల కోసం ఏం రాలేదు ఆ రోజు, నాకు తెలుసు అన్నీ. గిరిజనుల కోసం రాలేదు, 40 మందిని కలవడానికి రాలే ఉత్తమ్ కుమార్ రెడ్డి. అక్కడ లకావత్ రామారావు అనే వ్యక్తి జైల్లో ఉంటే అతని అనుచరుడిని పరామర్శించడానికి వచ్చి, అదే అక్కడ గుర్రంబోడు రైతులు ఉన్నారు సార్ అని అక్కడ నాయకులు చెప్తే అక్కడికి వచ్చి పరామర్శించాడు. గిరిజనులు ఉన్నారు, మళ్ళీ ఇంత 40 మంది ఉన్నా కూడా మళ్ళీ పోకపోతే బాగుండదని చెప్పి ఆ రోజు వచ్చారు. అయినా నేను ఇప్పుడు ఏమడుగుతున్నానంటే, మీరు మంత్రిగా ఉన్నారు, మీకు ఆ ఉద్యమం గురించి తెలుసు, గుర్రంబోడు ల్యాండ్ గురించి మీకు తెలుసు. కాబట్టి చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్లో మీరు అంటున్నారు కదా, మాకు అక్కడ 100% మేము మెజారిటీ వస్తున్నాం, 100% గెలిచి వస్తున్నాం. మరి ఈ గుర్రంబోడు రైతుల యొక్క పాత్ర ఏంది, దాంట్లో మీ పాత్ర ఏంది, మీరు ఎందుకు సాల్వ్ చేయలేకపోతున్నారు? గిరిజన రైతులు కాళ్ళు అడిగి మన చెప్పులు అరిగేటట్లు తిరుగుతున్నారు కదా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, చూడట్లేదా? దాదాపు అక్కడే కదా మీరు ఎమ్మెల్యేగా చేశారు కదా 6 సార్లు, ప్రస్తుతం మంత్రి ఉన్నారు కదా, ఆ సమస్యని సాల్వ్ చేయండి. లేకపోతే తప్పకుండా ఎంపీ ఎలక్షన్లో గిరిజనులు తప్పకుండా ఓడిస్తారు, కాంగ్రెస్ పార్టీని ఓడించాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నా. ఈరోజు ఎందుకు చేస్తున్నానంటే, అక్కడ గిరిజన ద్రోహిగా ముద్రపడ్డది. మరి గుర్రంబోడు విషయం ఇప్పటిదాకా మాట్లాడట్లే. ఎలక్షన్ అయిన 6 నెలల్లో తప్పకుండా నేను గుర్రంబోడు మీద భూములు ఇప్పిస్తా అని చెప్పారు. మరి ఆ రోజు ప్రచారంలో మీ ముందు చూపిస్తా నేను. మరి 6 నెలలు అయిపోయింది, 6 నెలల కాలం అయింది గవర్నమెంట్ వచ్చి, ఎందుకు దాని మీద ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? మీ పార్టీకి చెందిన వ్యక్తులు కూడా జైలు పాలయ్యారు కదా, అట్లా చూసుకున్నా కూడా మీరు చేయాలి కదా. కాబట్టి ఇదంతా ఏంటంటే గిరిజనుల్ని వంచాలి, వాళ్ళ ఓట్లు దండుకోవాలి, వాళ్ళని ఓటు బ్యాంకు లెక్క వాడుకోవాలి, అంతే తప్ప వాళ్ళకి ఏదో చేయాలి అది చేయాలనే ఆలోచన అయితే వాళ్ళకి లేదు. మీరు గుర్రంబోడు కోసం ఇంతలాగా పోరాటం చేస్తున్నారు, పైగా దాని నుండి నేను కొంత తీసుకున్నాను కాబట్టి దానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనేసి అంటున్నారు. అసలు గుర్రంబోడికి మీకు ఉన్న అనుబంధం ఏంటి?
గుర్రంబోడు అనేది ఒక తండ. ఆ తండకు చెందిన వ్యక్తి నేను ఆ ప్రాంతంలో. ఇప్పుడు ఏదైతే మన ప్రాంతం ఉన్నది, మన ప్రాంతానికి మనం ఏదో చేయాలి అనే ఆలోచనతో గుర్రంపోడు తండ అనేది ఒక మారుమూల తండ. అయితే పునరావాసం కింద కేటాయించిన భూములు అవి. అక్కడ గిరిజనులు మరి జీవిస్తున్నారు. ఎంతోమంది గిరిజనులు వాళ్ళ యొక్క కుటుంబ నేపథ్యం ఉన్న వ్యక్తులు అక్కడ ఉన్నారు. మరి వాళ్ళు ఈరోజు జైలు పాలయ్యి ఈరోజు 60-70 సంవత్సరాల నుంచి కూడా వాళ్లకు పట్టాలు కల్పించని రాష్ట్ర ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం కూడా వాళ్ళకు కనీసం పట్టాలు కూడా ఇవ్వలేదు. అయితే ఇక్కడ ఏంటంటే నేను గమనించింది ఏంటంటే, వాస్తవానికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము చేసిన పోరాట స్పందనగా 2 ఎంఆర్ఓల్ని సస్పెండ్ చేసింది. 2 ఎంఆర్ఓల్ని సస్పెండ్ చేసి సీఎం కేసీఆర్ గారు కూడా అసెంబ్లీలో 9,000 ఎకరాలకు గాను దాదాపు 6,200 ఎకరాలకు గాను 12,000 ఎకరాలు అక్రమ పట్టాలు ఇచ్చారు ఒక ప్రాంతంలో. ఆ ప్రాంతమే మా మండలం. అదే 540 సర్వే నెంబర్. దీన్ని కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో చర్చ చేశారు. దాని మీద భూ ప్రక్షాళన జరిగింది. ఆ ప్రక్షాళన పేరు మీద తర్వాత కొంతమంది ఆ ప్రాంతంలో కావచ్చు, వేరే ప్రాంతంలో కావచ్చు, భూ అక్రమాలకు పాల్పడ్డ సంఘటన రాష్ట్రం మొత్తం సంచలనంగా మారింది. అయితే తర్వాత వచ్చిందే ధరణి. నేనేమంటున్నానంటే, ఈరోజు సీఎం కేసీఆర్ గారు కూడా 6,200 ఎకరాలకు 12,000 ఎకరాలు పట్టాలు జరిగినాయని ఆ రోజు చెప్పారు. తర్వాత పోడు భూములకు పట్టాలు కొన్ని జరిగినాయి, కొన్ని ఇచ్చారు, కొన్ని ఇవ్వలేదు. అయితే 2 ఎంఆర్ఓలు అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో సస్పెండ్ అయ్యారు. లాస్ట్ టైంలో నేను పోయి కలిశాను చెరుకు సుధాకర్ గారిని కానీ, తర్వాత కేటీఆర్ గారిని కానీ. తర్వాత ఈ సంఘటన మీద కూడా వాళ్ళకు అవగాహన ఉన్నది, నేను కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాను. అయితే లాస్ట్ టైంలో వాళ్ళైతే ఒప్పుకున్నారు. ఆ గిరిజన సమస్య ఈసారి అయితే గవర్నమెంట్ వస్తే కేటీఆర్ గారు కూడా హామీ ఇచ్చారు. కేసీఆర్ గారు కూడా హుజూర్ నగర్ బహిరంగ సభలో ఆ రోజు సైదిరెడ్డి గారు గెలిచిన తర్వాత బహిరంగ సభలో చెప్పారు, ఈ ప్రాంతంలో పోడు భూముల సమస్య ఉన్నది, ఈ ప్రాంతంలో గిరిజనులు ఆవేదన పడుతున్నారు, ఈ ప్రాంతంలో 540 సర్వే నెంబర్ భూ సమస్య కూడా ఉన్నది. తప్పకుండా ఈసారి మన గవర్నమెంట్ వస్తే ఈ ప్రాంతంలో ఉన్న గిరిజన సమస్యల్ని తప్పకుండా నేను పరిష్కరిస్తాను, ఈ పోడు భూముల సమస్యలను కూడా నేను ఇక్కడే కుర్చీ వేసుకొని నేను పరిష్కరిస్తాను అనేది చెప్పారు ఆ రోజు. మళ్ళీ అధికారం రాలేదు. ఒకవేళ వచ్చి ఉంటే చేసేవాళ్ళేమో నేను అనుకుంటున్నా. ఇది జరుగుతుంది. ఎన్ని రోజులు నా పోరాటం చేయాలి? ఇప్పటికే 20 సంవత్సరాల నుంచి 10-15 సంవత్సరాల నుంచి పోరాటం కొనసాగించాం. దానికి ఆ పోరాటానికి ఒక సొల్యూషన్ అనేది ఉండాలి కదా. ఆ పోరాటానికి అల్టిమేట్గా ఒక లాభం అనేది ఉండాలి కదా. ఆ లాభం దిశగా నేను కలవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో ఆ రోజు నేను జాయిన్ అవ్వడం కూడా జరిగింది. ఎందుకు జాయిన్ అవ్వాల్సి వచ్చిందంటే, ఆ ప్రభుత్వంలోని 2 ఎంఆర్ఓలు సస్పెండ్ అయ్యారు. ఇంకోటి తర్వాత కూడా స్పష్టమైన హామీ ఇవ్వగలిగారు. కానీ తర్వాత ఏం జరిగింది? ఏదైతే పోరాటం జరిగిందో ఆ రోజు బీజేపీ పార్టీ ఎవరి మీద అయితే పోరాటం చేసిందో, ఎవరి మీద అయితే ఆ భూ ఆరోపణలు జరిగినాయని ప్రస్తావించిందో ఆ వ్యక్తినే ఈరోజు బీజేపీ పార్టీలో తీసుకొని సైదిరెడ్డి గారిని ఎంపీ టికెట్ ఇచ్చింది. ఇలాంటి పరిస్థితులు నాలాంటి వ్యక్తులకు బాధ కలిగించింది. అరే, పోరాటం చేసింది సైదిరెడ్డి మీద. ఆ రోజు సైదిరెడ్డి భూ కబ్జాలు చేసిండని పోరాటం చేసినాం. ఆ రోజు పోరాటం సాగించిన తర్వాత ఆ రోజు ఎవరి మీద అయితే మనం పోరాటం చేసినామో వాళ్ళనే తీసుకొచ్చి మళ్ళీ ఎంపీ టికెట్గా కేటాయించారు కదా. అది కలత చెంది నేను ఇక బీజేపీ పార్టీ నుంచి ఆ రోజు నేను టికెట్ ప్రస్తావించాను. నేను మరి ఇంత పెద్ద పోరాటం ఇచ్చాను కదా. ఆ మూమెంట్తో ఏదైతే భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారు గుర్రంపోడు తండకు వచ్చారో, ఆ గుర్రంపోడు తండ తర్వాత ఆ ఉద్యమం అనేది రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా మారింది. ఈ ఉద్యమం తర్వాతనే భారతీయ జనతా పార్టీకి లిఫ్ట్ పెరిగింది. ఇంకా జనాల్లో ఒక గిరిజన మూమెంట్ని తీసుకున్నది. 12 గంటలు యాత్ర జరిగింది. 12 గంటలు అక్కడ రాగానే రాళ్ల దాడి, ఆ షెడ్డి నిర్మాణాన్ని పగలగొట్టడము, ఇవన్నీ జరిగినాయి. ఆ రోజు బండి సంజయ్ యొక్క నేతృత్వంలో జరిగినాయి. మరి తర్వాత ఈ మూమెంట్ అయితే నేను అందించాను కదా. ఈ మూమెంట్ జరగడానికి కారకుడినే నేను కదా. మా వాళ్ళ మీద జరుగుతున్న దాడిని రిటర్న్గా నేను ఈ ఉద్యమాన్ని చేశాను కదా. మరి కనీసం తర్వాత అప్పుడు చేశారు. తర్వాత పార్టీలో కూడా
మరి ఏంది పరిస్థితి అనేది తర్వాత బండి సంజయ్ గారు నాకు ఎలాంటి అవకాశం కల్పించలేదు. మూమెంట్ జరిగింది, గిరిజనులు భూములు అక్కడ ఉన్నాయి, కానీ వాళ్ళకి పట్టాలు రావాలి కదా. ఎవరైతే దోషులు ఉన్నారో, ఎవరైతే భూ కబ్జాలకు పాల్పడ్డారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి కదా. సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, యాక్షన్ తీసుకోవచ్చు. ఇవి జరగలేదు. ఎన్ని రోజులు కాలయాపన చేస్తారు? నేనున్నా, మరి ఇన్ని రోజులు కాలయాపన జరుగుతుంది కదా, దీని మీద అల్టిమేట్గా ఒక రిజల్ట్ అనేది లేదు అనే ఆలోచనతో నేను గ్రహించి నేను పార్టీ నుంచి బయటకు వచ్చా. ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉన్నాను. అయితే దీని మీద ఏంటంటే తప్పకుండా రాబోయే కాలంలో నేను కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని కలిసి దీని మీద ఒక నిర్మాణం చేసి, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి దీని మీద ఎట్లా మూవ్ చేయాలి, ఏ విధంగా వెళ్తే బాగుంటుంది, నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ వాట్ ఈజ్ వాట్ అనేది. అంటే ఈ అన్ని పార్టీలు ఏంటంటే మ్యాక్సిమం ఈ గుర్రంపోడు అనే గిరిజన ఉద్యమాన్ని పార్టీలు హైప్ పెంచుకోవడానికి వాడుకున్నాయి తప్ప అన్ని పార్టీలు గిరిజనులకు అయితే ఇంకా లాభం రాలేదు. గిరిజనులకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు కూడా కాలరాయబడుతున్నాయి. ఆ హక్కులు పొందడంలో కూడా ఈ అగ్రవర్ణాలు వాళ్ళకు అవకాశం కల్పించట్లేదు. ఇప్పుడు నల్లగొండ జిల్లా పరిస్థితి చూస్తే మీకు తెలుసు. నల్లగొండ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఖమ్మం, ఈ ప్రాంతం అంతా ఎవరు ఆధిపత్యంలో ఉంటాయో కూడా మీకు తెలుసు. వాళ్ళు చెప్పిందే వేదం, అక్కడ వాళ్ళు నిర్మించిందే రాజ్యాంగం, వాళ్ళు ఆడిందే ఆట. అక్కడ ఉన్న బీసీలు, ఎస్సీ, ఎస్టీలు మొత్తం బానిసగా జీవిస్తున్న పరిస్థితి ఈరోజు. ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ లీడర్లని కూడా ఆ ప్రాంతంలో సపోర్ట్ చేయని పరిస్థితి అక్కడ. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ రాజకీయాలు ఉన్నాయి. గిరిజనుల మీద ఇంకా దాడులు జరుగుతున్నాయి, ఇంకా కేసులు పాలవుతున్నారు, ఇంకా జైలు పాలవుతున్నారు. కాబట్టి ఇవన్నీ చెలించిపోయి నేను ఆ రోజు ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే అండి, అసలు గుర్రంబోడ్లో భూ కబ్జాలు జరిగినాయి కదా, దానికి ప్రధానంగా ఎవరు కారణం, ఎవరు చేశారు ఆ కబ్జాలు? ఈరోజు వాస్తవంగా గిరిజన భూములవి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అప్పుడు 62లో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూములు, అయితే ఆ భూములు అనేది గిరిజనులకు చెందాలి. ఇంకోటి అసైన్డ్ భూములు వేరే వాళ్ళకి అమ్మడానికి కానీ కొనడానికి కానీ లేదు. అయితే కొంతమంది వీళ్ళ దగ్గర పట్టాలు లేదు కదా, అసైన్డ్ చేసి ఉన్నాయి. ఆ రెవెన్యూ రికార్డ్ అంతా రెవెన్యూ ఆఫీస్లో ఉన్నాయి ఆ రికార్డు. అయితే కొంతమంది అక్రమదారులు ఏంటంటే ఈ సమాచారం తెలుసుకున్నారు. తెలుసుకొని అక్కడున్న భూ బకాసురులు ఉంటారు కదా, కొంతమంది కలిసి ఆ భూములు అనేది ఆక్యుపై చేసుకున్నారు. ఆ ఆక్యుపై చేసిన సందర్భంలో దాదాపుగా 300 నుంచి 400 ఎకరాల వరకు ఫస్ట్ స్టార్ట్ చేశారు. స్టార్టింగే. తర్వాత ఆ భూములు ఇప్పుడు 500 ఎకరాల వరకు కబ్జాలు జరిగినాయి ఆ ప్రాంతంలో. కానీ గిరిజనులు కేటాయించింది 1876 ఎకరాలు. వాళ్ళ రోడ్డు కావచ్చు, స్కూలు, గుడి నిర్మాణం కావచ్చు, ఇప్పుడు రిహాబిటేషన్ అంటే మొత్తం ఇస్తారనమాట R&R యాక్ట్ కింద. అయితే ఆ రోజు కేటాయించిన దాంట్లో ఈ మొత్తం అనేది పర్ఫెక్ట్గా అలాట్మెంట్ చేయాలి, గిరిజనులకు డిమార్కెట్ చేయాలి. డిమార్కెట్ చేసి ఈ ల్యాండ్ సో అండ్ సో వ్యక్తిది, ఈ ల్యాండ్ సో అండ్ సో అని డిమార్కెట్ చేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే తూతూ మంత్రంగా చేతులు దులుపుకున్నది. ఈ గిరిజనులు ఏం చేసుకుంటారు, ఎవరు అడుగుతారు, ఎవరు ప్రశ్నిస్తారు, వీళ్ళకంత చదువు లేదు కదా, అడవి ప్రాంతానికి చెందిన వ్యక్తులు కదా, వీళ్లకు మామూలుగా చేస్తే అయిపోతుంది కదా అని ఒక ఆలోచనతో అక్కడ లైట్ తీసుకున్నారు. ఇక లైట్ తీసుకొని వాళ్ళకు వదిలేసారు. ఇక వదిలేసి మా వాళ్ళు ఏం చేశారంటే, మా ఫాదర్స్, మా తాతల తండ్రులు ఏం చేశారంటే ఆ మొత్తం ఉన్న అడవి ప్రాంతాన్ని మొత్తం కల్టివేట్ చేసి సదును చేసి దాన్ని ఇప్పుడు కల్టివేట్ చేస్తున్నాం ప్రజెంట్. ఆ కల్టివేట్ చేసిన ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఏంటంటే సిమెంట్ కర్మాగారాలు ఉంటాయి మా దగ్గర. నాగార్జున సిమెంట్ కావచ్చు, సాగర్ సిమెంట్ కావచ్చు, అమరేశ్వరి సిమెంట్, గ్రే గోల్డ్ సిమెంట్, ఇంకా పెద్ద పెద్ద సిమెంట్ కూడా మా ప్రాంతంలో ఉన్నాయి. ఇంకోటి మైనింగ్ ప్రాంతం మాది, కృష్ణా రివర్ దగ్గర ఉంటుంది. ఈ ప్రాంతం ముడి చమురులు అనేది సమృద్ధిగా దొరుకుతుంది. ఇంకోటి ఆర్థికపరమైన ప్రాంతం. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొంతమంది భూ కబ్జాదారులు ఆ ప్రాంతం మీద కన్ను వేశారు. ఇక దాడులు చేయడము, గిరిజనులు ఇది చేయడం, అక్కడ గిరిజనుల్ని కేసులు పాలేస్తే వాళ్ళు భయపడతారు, ఆ భయంతో మనం ప్రాంతాన్ని ఇది చేసుకోవచ్చు అనే ఆలోచనతో వాళ్ళ మీద దాడులు చేశారు. అయితే ఈరోజు కూడా ఆ పోరాటంగానే ఉంది తప్ప ఎవరికి అయితే లాభం జరగలేదు దాంట్లో. ఎందుకంటున్నా ఈ మాట అంటే, మరి ఆ రోజు ఉద్యమం చేసింది గిరిజనులు, రైతులు, జైలుకి వెళ్ళింది రైతులు. తర్వాత పొలిటికల్ పార్టీలు వచ్చినాయి, ఎస్ఐ మీద, సిఐ మీద రాళ్ల దాడులు చేశారు. మరి చట్టాన్ని వాళ్ళు చూస్తూ ఊకుంటారా?
వాళ్ళ మీద దాడులు జరిగినప్పుడు చట్ట ప్రకారం ఎవరైనా శిక్ష అర్హులే. దానికి వాళ్ళు ఏదో మేము చేసేసాము ఇక అది చేసిందని వాళ్ళు కల్లుబుల్లి కబుర్లు చెప్పుకుంటున్నారు. కాబట్టి వాస్తవాలు ఏందనేది చూడాలి. నా దగ్గర ఆల్ ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. గతంలో ఎన్నో ఇంటర్వ్యూలో కూడా నేను ఎవిడెన్స్ చూపించాను. ఇప్పుడు ఈ బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వీళ్ళు ఏంటంటే ఇక వాళ్ళు ఏదో ఈ ఉద్యమాన్ని మేము చేశాము, గిరిజనులకు మేము నిలబడి ఉన్నామని అనుకుంటారు. కానీ నేనేమంటున్నా అంటే మీరు చిత్తశుద్ధి ఉంటే 60-70 సంవత్సరాల పోరాటం వాస్తవంగా మీ దగ్గర ప్రభుత్వం దగ్గర రికార్డ్ అయితే ఉంటుంది కదా, ఆ రికార్డు ప్రకారం గిరిజనులకు ఎవరి భూములు ఎవరు పంచవచ్చు కదా, అంతే కదా. భూములు ఎవరిది, అసలు పునరావాసం కింద ఎంతమంది వచ్చారు అనేది కలెక్టర్ ఆఫీస్లో అఫీషియల్ డేటా ఉంటుంది, అఫీషియల్ రికార్డు ఉంటుంది. దాని ప్రకారం పనిచేస్తే అయిపోతుంది అమ్మా. మరి 1000 ఎకరాలు కబ్జాలు చేసుకొని దాడులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? వాళ్ళని జైలుపాలు ఎందుకు చేస్తున్నారు? అమాయకులను ఎందుకు ఆడిస్తున్నారు అనేది నేను అంటున్నా. దీని మీద మీరు మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మళ్ళీ మీరు అడగవచ్చు, మీరు మీ ఛానల్ ద్వారా పోయి మాట్లాడవచ్చు. మరి ఇట్లా భూ పరిరక్షణ సమితి అధ్యక్షులు మరి చెప్తున్నారు కదా, మరి దాని మీద అడగవచ్చు. ఇప్పుడు ఎందుకంటే ఇష్యూ బేసిక్గా మాట్లాడుతున్నా నేను. ఇప్పుడు మంత్రి ఉండొచ్చు కానీ ఇక్కడ ఇష్యూ పెద్దది, దాని మీద స్పందించాల్సిన బాధ్యత అక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఆయనకున్నది అంటున్నా నేను. ఈరోజు బాలాజీ నన్ను అడిగేటోడా అది అనిపించవచ్చు, కానీ నేను అడిగేది ఏంది, ప్రజల కోసం అడుగుతున్నా. మీరు ప్రజల పక్షాన కదా గెలిచింది, మీరు మంత్రిగా ఉన్నారు కదా, మీరు చేయాలి, మీ ప్రాంతంలో కదా జరుగుతుంది. మీరు 6 సార్లు ఎమ్మెల్యేలుగా చేశారు కదా, కాబట్టి కల్లిబుల్లి కబుర్లు చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎలక్షన్లో ఇప్పుడు బీజేపీది చూసుకుంటే మళ్ళీ ఎవరి మీద పోరాటం చేశారో వాళ్ళకి టికెట్ ఇచ్చి పోరాటం ఎవరి మీద జరిగింది ఆ రోజు? సైదిరెడ్డి కబ్జా చేసిండు, సైదిరెడ్డి ఈ భూములు మొత్తం ఆక్యుపై చేసి గిరిజనుల మీద కేసులు పెట్టిస్తున్నాడని ఆ రోజు పోరాటం జరిగింది, బీజేపీ వచ్చింది. మరి అదే సైదిరెడ్డిని ఈరోజు బీజేపీ వంచన చేర్చుకొని బీజేపీ ఎంపీ టికెట్ ఇచ్చింది కదా. ఇప్పుడు ఆ రోజు ఇప్పుడు కొంతమంది బీజేపీ నాయకులు కూడా సైదిరెడ్డి ఆ రోజు పార్టీలో జాయిన్ అయిపోయినప్పుడు కూడా నాకు ఎన్నో ఫోన్లు వచ్చినాయి. మరి మీరు ఎట్లా ఒప్పుకుంటున్నారంటే నేను చెప్పిన ఓపెన్గా ఇది జరుగుతుందని ముందే నేను పార్టీని వదిలిపెట్టి నేను బయటకు వచ్చేసిన. నేను మళ్ళీ ఆ రోజు పోరాటం చేసి మళ్ళీ అట్లా నేను ఉండలేననే ఆలోచనతో నేను బయటకు వచ్చేసిన అని చెప్పేసినానే. ఎందుకంటే పోరాటం ఒక దగ్గర మీద చేసి అసలు ఈరోజు బీజేపీ పార్టీ యొక్క సిద్ధాంతం ఏందని అడుగుతున్నా నేను. అంటే ఉద్యమాలు చేసి జైలు పాలు చేసిన వాళ్ళకు మీరు టికెట్ ఇచ్చి మళ్ళీ ఎంపీగా నిలబెడతారా? అంటే గిరిజనుల యొక్క మనోభావాలు మీతో అవసరం లేదా? గిరిజనులు జైలు పాలయ్యింది కొంచెం కూడా ఆలోచన చేయరా? ఆ రోజు బీజేపీ నాయకులు కూడా జైలుకు పోయారు కదా, కనీసం ఆత్మవంచన చేసుకోవాలి కదా మీరు. అరే ఎలాంటి నాయకుడికి మనం టికెట్ ఇస్తున్నాం, ఎలాంటి నాయకుడిని మనం నిలబెడుతున్నాం, మరి ప్రజలు ఓట్లు వేస్తారా వేయరా అంటే ప్రజల యొక్క మనోభావాలు మీకు అవసరం లేదు, ప్రజల యొక్క ఆలోచన మీకు అవసరం లేదు, అక్కడ ఉన్న పరిస్థితులు మీకు అవసరం లేదు. సరే మీరు ఇచ్చుకున్నారు, మరి ప్రజలే రిజల్ట్ చూపిస్తారని చెప్తున్నాను నేను. బీజేపీ ఎంపీ అభ్యర్థి కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎందుకంటే ఆ రోజు జరిగిన సంఘటనలు ఈరోజు ప్రజలలో ఒక అగ్నిగుండమే రగులుతుంది. నల్లగొండ ప్రాంతంలో 40 మందిని జైలు పాలు చేసి చిత్రహింసలు పెట్టారు, 3rd డిగ్రీ యూజ్ చేశారు. ఆ రోజు ఎవరు చేపించారో తెలియదా? మరి అలాంటి వ్యక్తికి ఈరోజు టికెట్ ఇచ్చారు. నేను ఏమంటున్నా, ఒక భూ పరిరక్షణ సమితి అధ్యక్షుడుగా నేను ఈరోజు అడుగుతున్నా, మీరు ఎలాంటి వ్యక్తికి టికెట్ ఇచ్చారు, ఏ విధంగా మీరు చేస్తున్నారు అనేది మీరు అడగండి ఒకసారి. అది వదిలేయండి. కాంగ్రెస్ పార్టీ చూడండి, కాంగ్రెస్ పార్టీ ఆ రవీందర్ రెడ్డికి అక్కడ ఉన్న నాయకులు కొమ్ము కాసిరు. ఆ రోజు నేను ఆల్ ఎవిడెన్స్ చూపించామన్నా. పంచనామా వాళ్ళ నాయకులు చేశారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుచరులు. మరి దాని మీద సస్పెండ్ చేయాలి కదా. గిరిజనులు వంచిన నాయకుల్ని నేను చుట్టుపక్కల వేసుకొని మళ్ళీ నువ్వు తిరుగుతున్నావు, మరి వాళ్ళని ఎందుకు సస్పెండ్ ఎన్నో సంవత్సరాల నుంచి నేను పోరాటం చేస్తున్నా. మీ నాయకులు కూడా దాంట్లో కబ్జాల పాత్రధారులయా? మీ నాయకులు కూడా మీరు ఉన్నారు దాంట్లో. మరి గుర్రంబోడ్లో మేము సత్యపూసలమని చెప్పుకుంటున్నారు కదా, మరి ఎవరు పంచనామా చేసింది ఎవరు? 2019లో నేను రికార్డుతో చూపించిన కదా. పంచనామా చేసింది ఎవరు? బచ్చెలకూరి బాబు సంతకం పెట్టలే, భీముడు నాయక్ రామచంద్రపురం సంతకం పెట్టలే, వీళ్ళంతా చూపించిన కదా నేను. మరి ఈ నాయకులు ఏ పార్టీలో ఉన్నారు ఈరోజు? మరి వాళ్ళకి ఎట్లా ఓట్లు వేయాలి గిరిజనులు? అంటే ఇవన్నీ మర్చిపోవాలా? ఎవరి కోసం పోరాటం చేశాము ఆ రోజు? ఈరోజు వ్యక్తులు కూడా ఆలోచన చేయాలి కదా, ఎలాంటి పార్టీలకు మనం ఓట్లు వేస్తున్నాం, ఎవరి పక్షాన్ని నిలబడుతున్నారు, జైలుపాలు చేసింది ఎవరు ఈరోజు?
మరి అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుడు వచ్చిండు, ఈ సైద్ రెడ్డి ఎప్పుడు ఉన్నాడు, ఏంది ఈ పరిస్థితి? ఆలోచన చేయాలి కదా. మరి ఈ విధంగా ఉన్న పరిస్థితుల్ని కాబట్టి బీజేపీ కాంగ్రెస్ పార్టీ రెండు ఇక్కడ ప్రజల్ని వంచిస్తున్నాయని చెప్తున్నా నేను తర్వాత ఏదైతే ఉద్యమం జరిగిన తర్వాత ఇద్దరు ఎంఆర్ఓలు సస్పెండ్ చేసినప్పుడు నేను అనుకున్నా బీఆర్ఎస్ పార్టీ కూడా ఆ రోజు మరి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి, అంటే అక్కడ పార్టీ తప్పు లేదు, వ్యక్తుల యొక్క ఆలోచన, వ్యక్తులు పార్టీని వాడుకొని కబ్జాలకు పాల్పడ్డారు తప్ప నేను పై స్థాయికి వెళ్ళిన ఈ ఇష్యూని తీసుకొని నేను దాదాపు రాష్ట్ర స్థాయికి వెళ్ళిన కేటీఆర్ గారిని, చెరుకు సుధాకర్ గారిని, కేసీఆర్ అపాయింట్మెంట్ దొరకలే నాకు, తప్పకుండా నేను కలుస్తాను, ఈ సబ్జెక్ట్ గురించి ఆయన దగ్గర నేను ప్రస్తావిస్తాను. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే బీఆర్ఎస్ పార్టీని కొంతమంది వాడుకొని చేశారు ఆ రోజు. నేను ఉద్యమం చేశాను, న్యూట్రల్గా చేశాను, నేను ఆ రోజు ఏ పార్టీలో లేను. నేను ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఉండి చెప్తున్నా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే పార్టీని వాడుకొని కబ్జాలు చేశారు ఆ రోజు. కానీ ఈరోజు ఆ పార్టీలో ఉన్న వ్యక్తులకు కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా హుటాహుటిన బీజేపీలో జాయిన్ అయ్యి ఈరోజు ఎంపీ టికెట్ తెచ్చుకొని చేస్తున్నారు. అంటే ఇక్కడ పార్టీలో ఉన్న క్యాడర్ యొక్క మనోభావాలు అవసరం లేదు, నిన్ను మోసిన భుజాల మీద మోసిన వాళ్ళు అవసరం లేదు. అంటే ఏ నైతిక ఎక్కడుంది చెప్పండి నాకు? ఎవరి కోసం చేయాలి? ఎవరికి మనం జైలు కొట్టాలి? అంటే మన హక్కులు మనకు రావట్లేదు, రాజ్యాంగం కల్పించిన హక్కులు కూడా మనం పొందట్లేదు. ఎవరికి జైలు కొట్టాలి? ఎందుకోసం చేయాలి? మరి ఇంకా జైలు పాలవుతున్నాం కదా, దాని మీద ఎవడు మాట్లాడు? కాబట్టి ఇవన్నీ చాలా బాధపడాల్సిన విషయాలు. కాబట్టి ఇవన్నీ ఆలోచనతో తప్పకుండా రాబోయే కాలంలో నేను ఒక నిర్మాణం చేసుకుంటా. దానికి మరి ఏ పార్టీ అయితే మనకు మద్దతు ఇస్తుందో ఆ పార్టీతో కలిసిపోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఏదైతే గిరిజనులు వంచిన పార్టీలకైతే మేము మద్దతు ఇవ్వలేము. భూ పరిరక్షణ సమితిలో ఎంతోమంది ఉద్యమకారులు ఉన్నారు. ఈరోజు చాలామంది ఉద్యమకారులను తయారు చేశాను నేను అక్కడ. ఆ ఉద్యమకారులు కూడా రగిలిపోతున్నారు ఈరోజు. ఏంది పరిస్థితి? ఎవరి కోసం పోరాటం చేశాము? ఏ పార్టీ టికెట్ ఇచ్చింది? మరి కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు మరి గిరిజనులు వంచిస్తున్నది. ఈరోజు ఇందిరమ్మ రాజ్యం అని కాంగ్రెస్ పార్టీలో గిరిజనులు మొత్తం హక్కును చేర్చుకున్నారు. మరి ఆ గిరిజనులకు ఈరోజు మరి జైలు పాలయ్యారు కదా, ఆ గిరిజనులకు భూములు మొత్తం గుంజుకున్నారు కదా. మరి రవీందర్ రెడ్డి మీద ఏ రియాక్షన్ తీసుకున్నారు? మీరు ఏం యాక్షన్ తీసుకున్నారని అడుగుతున్నా నేను. కాబట్టి ఏంటంటే మనం ఫస్ట్ తేరుకోవాలి. ఫస్ట్ మనకు మనం ఏం జరుగుతుంది, మనం ఎవరి కోసం పోరాటం, ఏ నినాదం వెనకాల ఎవరి యొక్క ఇది దాగి ఉన్నదో అది గమనించినంత వరకు మన బహుజనులు కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు కావచ్చు ఇంకా మోసపోతూనే ఉంటామని చెప్తున్నాను. ఈ గిరిజన రైతులు ఉన్నారు కదండి, వాళ్ళని 40 రోజుల వరకు జైలు జీవితం గడిపేలా చేశారట. అసలు వాళ్ళని జైల్లో పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ముఖ్యంగా దీని వరకే ఎవరి హస్తమైనా ఉందంటారా? వాస్తవానికి హస్తం లేకపోతే ప్రధానంగా ఎవరు ఉండొచ్చు? ఇప్పుడు 40 మందిని ఏ కారణం లేకుండా అక్రమంగా లోపలేస్తే, ఇప్పుడు రవీందర్ రెడ్డి అనే భూబకాసురుడు ఒక కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తి అక్కడున్న రాజకీయ నాయకుల యొక్క ప్రోద్బలంతో అక్కడ భూములు అనేది కబ్జాలు చేసిండు. ఆ భూములు కబ్జాలు చేసి ఏదైతే అక్కడున్న నాయకుల్ని అడ్డం పెట్టుకొని గిరిజనుల్ని జైలు పాలు చేసిండు. అప్పుడు సిఐ రాఘవరావు అని ఉండే, అతని తెనాలి ప్రాంతానికి చెందిన వ్యక్తి. అతనితో కూడా నాకు చాలా ఆర్గ్యుమెంట్ గొడవలు అయినాయి. మా ప్రాంతంలో ఇట్లా చేస్తున్నారు, అక్రమంగా 40 మందిని లోపలేసాను. 4-5 మీద 3rd డిగ్రీ కూడా యూజ్ చేసారు. అప్పుడు కొట్టిరు వాళ్ళు జైలుకి వేసి. నేను అడిగిన అతను, ఇదంతా మీ భూములు మీకు ఇవ్వడానికి వాళ్ళు చేస్తున్నారు, ఇవ్వకుండా ఆల్రెడీ వాళ్ళు తీసుకున్నారు. ఇక తీసుకొని దాడులు స్టార్ట్ అయింది, దాడులు జరిగినాయి, మమ్మల్ని జైలు పాలు చేసిర్రు. మరి నేను అడిగిన రవీందర్ రెడ్డి వీళ్ళంతా కలిసి పోలీసులు, భూబకాసురులు, రాజకీయ నాయకులు, 3 పాత్ర ఉంది. మేము జైలుకు పోవడానికి పోలీసులు, రాజకీయ నాయకులు, భూ కబ్జాదారులు, ఈ 3 పాత్ర వల్ల మా గిరిజనులు జైలుకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మరి ఇప్పుడు జరగబోయే ఎంపీ ఎలక్షన్స్లో మీ గొర్రెంబోడి గిరిజనుల మద్దతు ఎవరికి ఉండొచ్చు? మంచి క్వశ్చన్ అమ్మా. ఈరోజు ఎంపీ ఎలక్షన్లు కూడా మరి 11వ తారీఖు వరకు ఉన్నది ప్రచారాలు. ఈ ఎంపీ ఎలక్షన్లో మీరు చూడండి, ఇప్పటిదాకా నేను చెప్పింది అదే. ఎందుకంటే ఏ పార్టీలు కూడా ఆ రోజు బీజేపీ పార్టీ ఎవరి మీద అయితే మనం పోరాటం చేశామో ఆ పార్టీ నల్లగొండ జిల్లాలో అక్కడ మొత్తం నేను చెప్తున్నా కూడా అగ్రకుల
ఆధిపత్యంలో మా జిల్లా నడుస్తుంది. ఖమ్మం, వరంగల్, నల్లగొండలో ఇంకా ఎక్కువ ఉంటుంది. నేను చదువుకున్నప్పటి నుంచి ఆ ప్రాంతాన్ని చాలా దగ్గరగా చూస్తున్నా. అక్కడ ఉన్న నాయకుల ప్రభావితం ఎట్లుంటుంది, అక్కడున్న బహుజనుల పరిస్థితి ఏంది, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల యొక్క ఆలోచనలు ఎట్లుంటాయి ఏందనేది దాని మీద నేను అంతా విశ్లేషణ చేశాను. అయితే నల్లగొండ జిల్లాలో చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కంచెర్ల కృష్ణారెడ్డి గారు, గతంలో భూపాల్ రెడ్డి గారు వాళ్ళ బ్రదరు తమ్ముడు, ఇప్పుడు వాళ్ళ అన్న కంచెర్ల కృష్ణారెడ్డి గారు. ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి చూసుకుంటే సైదిరెడ్డి గారు, ఏదైతే ఆ రోజు భూ కబ్జాలు చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న సైదిరెడ్డి ఈరోజు బీజేపీ పార్టీ అభ్యర్థిగా. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చూసుకుంటే రఘువీరారెడ్డి గారు, ఏది జానారెడ్డి కొడుకు. మరి వాళ్ళ కుటుంబ నేపథ్యం కూడా మనం చూడాలి. నేనేమంటున్నానంటే ఏది ఉన్నా కూడా ఈరోజు నల్లగొండ జిల్లాలో ప్రధానంగా లంబాడీస్ ఉంటారు, గిరిజనులు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, బీసీలు, గౌడ్స్, యాదవులు, అన్ని కులాలు సమానంగా ఉంటాయి. మిత్రులారా, మీ అందరికీ నేను విన్నవించేది ఏంటంటే దాదాపుగా 12 సంవత్సరాల నుంచి నేను గుర్రంబోడు గిరిజన నిరుపేద ఉద్యమాన్ని నా భుజస్కంధాలపై వేసుకొని నడిపిస్తున్నా. దీంట్లో కాంగ్రెస్ పార్టీ కూడా 6 సార్లు ఎమ్మెల్యేగా చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. భారీ నీటిపారుదల శాఖ మాత్యులుగా ఉండి మరి గుర్రంబోడు సమస్యని కూడా నేను వితిన్ 6 మంత్లో మా గవర్నమెంట్ వచ్చి 6 మంత్లో నేను పరిష్కరిస్తా అని చెప్పి అదే గుర్రంబోడు తండ ప్రచారంలో వచ్చినప్పుడు చెప్పారు. అప్పుడు మా గిరిజనులు ఈలలేసి సంతోషించి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక రేంజ్లో ఎగిరిరు అక్కడ ఆ ప్రాంతంలో. నేను అడుగుతున్నా ఈరోజు, మీరు ఇప్పటిదాకా ఏం హామీ ఇవ్వగలిగారు? మరి దాంట్లో ఉన్న భూ బకాసురుల యొక్క అనుచరులుగా ఉన్న వ్యక్తులు ఆ రోజు రవీందర్ రెడ్డికి సపోర్ట్ చేశారు కదా, వాళ్ళ గురించి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చెప్తున్నారు? ఇవన్నీ మిత్రులు ఆలోచించాలి, అక్కడున్న గిరిజనులు ఆలోచించాలి. దాని మీద వాళ్ళ వైఖరి ఏంది? ఎందుకంటే ఇప్పటిదాకా 6 మంత్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పటిదాకా కూడా గుర్రంబోడు గురించి మాట్లాడట్లే, గిరిజనుల సమస్యల గురించి మాట్లాడట్లే. ఒక్క నాయకుడిని కూడా అక్కడ ఎదగనీయకుండా చేశారు. ఎవరికి లిఫ్ట్ ఇచ్చారమ్మా వీళ్ళు? ఆ ప్రాంతంలో ఎవరిని సెకండ్ గ్రేడ్ లీడరే లేడు మా దగ్గర. మా హుజూర్నగర్లో ఒక సెకండ్ క్యాడర్ లీడర్ అయ్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత నెక్స్ట్ లేరు. ఎవరిని తయారు చేయలే. అంటే ఎవరు వేస్తే మళ్ళీ నేను ఇదైతేనేమో అనే ఆలోచన తెలియదు, కానీ ఎవరిని ఎదగనీయకుండా చేశారు. మరి దాని మీద గుర్రంబోడి మీద మరి కబ్జాలు నువ్వు చేయకపోవచ్చు, కానీ చేసిన వాళ్లను సపోర్ట్ చేసినావు అంటున్నావు. నువ్వు కబ్జాలు ఎదుర్కొంటున్నావు అని నీ మీద ఆరోపణ చేయట్లే. నేను ఒక విద్యావంతుడిగా, ఒక అడ్వకేట్గా నీ మీద నేను ఆరోపణ చేయట్లే, కానీ కబ్జాలు చేసిన నాయకులకి మీరు సపోర్ట్ చేస్తున్నారు అని అంటున్నా. కబ్జాలు ఎవరైతే ఆ రోజు రవీందర్ రెడ్డి, ఇప్పుడు నీ ప్రాంతంలో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్న ఏరియాలో నీకు తెలియకుండా షెడ్డి నిర్మాణం ఎట్లా జరిగిందమ్మా? ఆ రోజు ఫ్యాక్టరీ కడదామని వాళ్ళు ఎట్లా వస్తారు? నీకు తెలిసి ఉంటుంది కదా. మరి ఆ ప్రాంతం మీద గిరిజనులకు దాడులు జరిగినప్పుడైనా తెలిసి ఉంటుంది కదా. కాబట్టి ఎందుకు మాట్లాడలేదు అంటున్నా నేను. గిరిజనులు ఆవేదన చెందుతున్నప్పుడు, వాళ్ళ మీద రక్తాలు గారేటట్టు కొట్టినప్పుడు, తలకాయలు పగలగొట్టినప్పుడు, కాళ్ళు చేతులు ఇరగొట్టినప్పుడు ఎక్కడ నిద్రపోయారంటున్నా నేను. ఈరోజు మీరు ఏం సమాధానం చెప్తున్నారు? స్థానిక నాయకులు ఎందుకు మాట్లాడలేకపోయారు? గిరిజనులు భూములలో మీ పాత్ర ఏంటంటున్నా నేను. ఈరోజు మీరు ఏదో గిరిజనుల్ని వంచడానికి కొంతమంది నాయకులను అడ్డం పెట్టుకొని ఓట్లు పడతాయని ఆలోచన చేస్తే ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు, సమాజం కూడా ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఈ 2 పార్టీలు గిరిజనులు ఫస్ట్ తిరస్కరించాలంటున్నా. నేను అంటున్నా ఈరోజు వాస్తవంగా 25 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమం ఆ రోజు మా లంబాడ హక్కుల పోరాట సమితి నుంచి మా తండాలు మాకు కావాలి, మా తండాలో మా రాజ్యం కావాలి, మా రాజ్యాన్ని మేమే పరిపాలన చేసుకోవాలి అని ఆలోచన చేసి LHPS లంబాడ హక్కుల పోరాట సమితిలో నేను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా దాదాపుగా 15 సంవత్సరాల నుంచి పోరాటం చేశాం. మేము కలెక్టర్ ఆఫీసులు గోడలు బద్దలు కొట్టాం. ఎన్నో పోరాటాలు చేసిన తర్వాత ఈరోజు ఎవరి వల్ల సాధ్యమైందమ్మా? అది ఎవరి వల్ల నెరవేర్చినాయి? కేసీఆర్ గారి వల్ల తండాల గ్రామ పంచాయతీ జరిగింది. వాస్తవాలు చెప్పుకుంటున్నా నేను ఈరోజు. నేను కొన్ని విషయాలు గమనించా. ఏ ప్రభుత్వంలో అయినా కొన్ని తారుమారులు జరిగి ఉండొచ్చు, కొన్ని జరిగి ఉండొచ్చు అవినీతి, కొన్ని ఇది జరగవచ్చు. కానీ కేసీఆర్ గారు ప్రజలకు చేయాల్సిన ఈరోజు తండాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయంటే కారణం కేసీఆర్ గారు.
ఈరోజు మా సేవాలాల యొక్క బంజారా భవన్ని కట్టి సేవాలాల యొక్క ఆలోచన విధానాలను ఈరోజు ఇంప్లిమెంటేషన్ చేస్తున్న వ్యక్తి ఎవరైతే ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు. కాబట్టి ఇలాంటి విషయాలు చెల్లించి నేను బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వదలుచుకున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఈరోజు గిరిజన ఉద్యమాలు ఈరోజు నిజంగా నేను చెప్తున్నా, ఈసారి కనుక గవర్నమెంట్ కనుక వచ్చి ఉంటే, మొన్నటి గవర్నమెంట్ కనుక వచ్చి ఉంటే 100% మాకు గుర్రంబోడు హామీ ఇచ్చిన తర్వాతనే నేను జాయిన్ అయినా. హామీ ఇచ్చింది ఎన్ని రోజులు నా పోరాటం చేయాలి నేను అని చెప్పి మాట్లాడి హామీ తీసుకొని నేను బీఆర్ఎస్లో జాయిన్ అయినా. కాబట్టి నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాను. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి గారిని గెలిపియాలని కూడా నేను ఇప్పుడు ఆ ప్రాంతంలో కూడా నేను వెళ్ళి తప్పకుండా ప్రచారం కూడా చేస్తున్నాం. ఆల్రెడీ ప్రచారం స్టార్ట్ అయింది. నేను చేస్తున్నా, నా గుర్రంబోడు ఉద్యమ రైతులను కూడా చెప్తున్నా, అక్కడున్న గిరిజనులు ఏదైతే ఉన్నారో గిరిజనులు కూడా చెప్తున్నా. ఈ విధంగా ఈ రెండు పార్టీలు చేస్తున్నాయి. కాబట్టి మనకు శ్రీరామ రక్షగా కేసీఆర్ గారు నిలబడతారు. మనకు అప్పుడే పట్టాలు ఇస్తా అని చెప్పారు, కానీ మూడోసారి గవర్నమెంట్ రాలేదు. కాబట్టి తప్పకుండా ఈసారి మా మద్దతు అనేది బీఆర్ఎస్కు ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ వల్లనే మాకేమైనా లాభం జరుగుతుంది. ఎందుకంటే ఆ పార్టీ వల్లనే 2 ఎంఆర్ఓలు సస్పెండ్ జరిగినారు. ఇక్కడ నేను ఏమంటున్నా మీరు గమనించాలి, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వ్యక్తులు ఇది చేసిరు తప్ప బీఆర్ఎస్ పార్టీ మొత్తాన్ని పూయడం అనేది కరెక్ట్ కాదు. పార్టీ ఓకే, దాంట్లో అధికారాన్ని వాడుకొని కొంతమంది కబ్జాలకు పాల్పడ్డారు. కాబట్టి ఆ వ్యక్తిని చూడాలి మనం తప్ప బీఆర్ఎస్ పార్టీ మొత్తం కబ్జా చేసింది, బీఆర్ఎస్ లీడర్లు మొత్తం కబ్జాలు చేశారు అనేది నేను నమ్మనది. కాబట్టి ఆ వ్యక్తి ఈరోజు లేడు బీఆర్ఎస్లో. ఆ ప్రశాంతంగా ఉంది మాకు. హుజూర్నగర్ ప్రాంతంలో అయితే సైద్ రెడ్డి లేకపోవడం అనేది బీఆర్ఎస్లో మాకు చాలా హ్యాపీగా ఉన్నది. బీఆర్ఎస్లో ఇప్పుడే కొత్త ఉద్యమం స్టార్ట్ అయ్యి అంతా ఉద్యమకారులమే ఉన్నాం. క్యాడర్ ఎటు పోలేదు. మరి నిజంగా బీజేపీ పార్టీ ఆలోచన చేయాలి. మరి సైద్ రెడ్డి గారు ఇంత పెద్ద లీడర్ కదా, మరి ఎంతమందిని తీసుకొని పోయాడు ఆలోచించాలి కదా. ఎంతమంది క్యాడర్ వచ్చింది అతని వెనకాల, ఎంతమంది చేయగలగాలి. పెద్ద లీడరే కదా సైద్ రెడ్డి. మరి గెలిచిండు, డైరెక్ట్ కెనడా నుంచి వచ్చిండు. మరి ఉద్యమ నేపథ్యం లేకుండా కూడా ఆ ప్రాంతంలో నేను యువతకు అది చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా, గిరిజనులకు అది చేస్తా అని చెప్పాడు. ఓకే, మరి నిజంగా ఒక వ్యక్తి పార్టీ మారుతున్నప్పుడు ఫస్ట్ మనం క్యాడర్కి చెప్తాం, ఇగో నాకు ఈ పరిస్థితి వల్ల ఈ పార్టీలో ఇది జరుగుతుంది, ఈ మోసం వల్ల నేను పార్టీ మారదలుచుకున్నా అని చెప్పాలి. మరి ఎలాంటి సమాచారం లేకుండా క్యాడర్కి చెప్పకుండా మేము కూడా ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినాం. కనీసం చెప్పండి. ఇప్పుడు ఎంత బాధపడుతున్నారు తెలుసా అమ్మ, అక్కడ హుజూర్నగర్లో ఒక కరెక్టు ప్రాసెస్ ప్లాట్ఫామ్ లేక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ విధంగా మోసం చేసే వ్యక్తులు కానీ మోసం చేసే నాయకుల్ని కానీ నమ్మదలుచుకోలేదని నేను చెప్తున్నాను. ఓకే అండి, మరి మీరు ఇంతలా పోరాటాలు ఉద్యమాలు చేస్తున్నా కానీ ఇంకా మీ సమస్యకు పరిష్కారం ఎందుకు దక్కలేదు? తప్పకుండా అమ్మ, నేనైతే మొత్తం బాధ్యతలు మా బీఆర్ఎస్ పార్టీ మీద పెట్టేశాను. కేటీఆర్ గారు మరి ఈ సందర్భంగా నిజంగా కేటీఆర్ అన్న విన్నుంటే మరి సరే చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడున్న గవర్నమెంటు ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ ఎవరిని కూడా మనస్ఫూర్తిగా వాళ్ళనేం టార్గెట్ కాదు, లేకపోతే వాళ్ళు నాకు కాదు, నేను వాళ్ళకి కాదు. నేను గిరిజనుల పక్షాన కొట్లాడుతున్నా, గిరిజనుల యొక్క ఆవేదన నా బాధగా తీసుకొని నేను మూమెంట్ తీసుకున్నా తప్ప మిమ్మల్ని ఏదో ఇది చేయాలని కాదు. నేను రాజకీయంగా కూడా మాట్లాడట్లేదు. నేనేమంటున్నా అంటే గిరిజనుల యొక్క ఏదయ్యే పార్టీకి ఇప్పుడు పార్టీ వ్యవహారాలు వస్తే మరి ఆ రోజు అవకాశం వస్తే ఈరోజు చేసేదని నేనైతే నమ్ముతున్నా. మూడోసారి కనుక బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే నాకు పర్సనల్గా ఇచ్చిన హామీల ప్రకారం అయితే వాళ్లకు న్యాయం జరిగేదని నేను అనుకుంటున్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధిని కూడా నేను గమనిస్తున్నా. దాని మీద ఏం ఆలోచన చేస్తారు, మరి గిరిజనులకు పట్టాలు ఎట్లా ఇస్తారు ఏందనేది కూడా ఇస్తే చాలా సంతోషం అంటున్నా. దాని మీద ఒక కార్యాచరణ రూపొందించుకోండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఎవరు చేసినా నేను కాదనట్లేదు, మా మద్దతు ఉంటుంది ఎవరికైనా. కానీ అక్కడ ఏం చేస్తున్నారు, గిరిజనుల్ని వాడుకుంటున్నారు, గిరిజనుల్ని ఓటు బ్యాంకు వాడుకుంటున్నారు, గిరిజనుల్ని మనోభావాల్ని దెబ్బతీసేట్లు ఆలోచిస్తున్నాం. ఎస్సీ ఎస్టీ కులాల మీద కానీ వాళ్ళ యొక్క నాయకుల మీద కానీ వాళ్ళకు మంచి ఒపీనియన్ లేదని చెప్తున్నా నేను. వాళ్ళు కనీసం కూడా ఒక మనిషి లెక్క కూడా చూసే పరిస్థితి లేదు అక్కడ. ఆ విధంగా చూసి నేను గమనించి ఆత్మగౌరవం ఉన్న వ్యక్తులం మేము. ఎందుకంటే చదువుకున్నాము, నేపథ్యం ఉన్నది, ఒక న్యాయవాదిగా ఉన్న వ్యక్తులము, మరి ఆలోచన ఉన్న వ్యక్తులం కాబట్టి ఆత్మగౌరవం ఎక్కువ ఉంటుంది మాకు. ఎవరి కాళ్ళ దగ్గర బానిసలుగా చేయాల్సిన అవసరం మాకు లేదు. ఆత్మగౌరవంతో మా ఉద్యమాన్ని నడిపిస్తున్నాము, అదే ఆత్మగౌరవంతో ముందుకు తీసుకెళ్తాము, అదే ఆత్మగౌరవంతో ఉద్యమాన్ని నడిపించి తప్పకుండా దానికి పట్టాలు ఇప్పించేది మళ్ళీ భూపరిరక్షణ సమితి.
ఇప్పుడు నేను బీఆర్ఎస్లో ఉన్నా, కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ స్పందించి మరి రాబోయే కాలంలో 100% వాళ్ళు న్యాయం చేస్తే తప్పకుండా మా మద్దతు వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే మేము కంచర్ల కృష్ణారెడ్డి గారిని మద్దతు ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నామంటే కొన్ని జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకొని. ఇప్పుడు మద్దతు ఇస్తున్నామంటే ఉత్తగా ఇచ్చుడు కాదు కదమ్మా. అసలు ఎందుకు ఇవ్వాలి, ఏం జరిగింది, వాళ్ళ వల్ల మీకు జరిగిన ఉపయోగం ఏంది? ఇప్పుడు ఆ రోజు బీఆర్ఎస్లో ఉన్నాడు సైదిరెడ్డి, ఎమ్మెల్యేగా ఉన్నాడు, బీఆర్ఎస్లో ఉన్నాడు. ఆ రోజు నేను పోరాటం చేశాను, బీఆర్ఎస్ మీదనే కూడా పోరాటం చేశాను. అంటే ఏంది, ఇక్కడ వ్యక్తి మీద, పార్టీ మీద కాదు నేను పోరాటం చేశాను. మరి ఈరోజు నువ్వే నీ పార్టీ మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చినావని అనొచ్చు చాలామంది. నేను ఆ రోజు వ్యక్తి మీదే చేశాను. కబ్జా చేసింది పార్టీని అడ్డం పెట్టుకొని ఒక వ్యక్తి కబ్జా చేసిండు, ఒక వ్యక్తి కబ్జా చేసిండు. ఈ గుర్రంబోడు ఉద్యమానికి నాకు ఏదో ఒక పార్టీ సపోర్ట్ కావాలి కాబట్టి నేను ఆ రోజు ఈ విధంగా జరుగుతుంది, సైదిరెడ్డి తప్పకుండా బీజేపీలో పోతాడనే సంకేతాలతోనే నేను బీఆర్ఎస్లో జాయిన్ అయినా. మళ్ళీ బీజేపీలో నేను ముందే వచ్చేసిన, నేను అధికార ప్రతినిధిగా చేసిన సూర్యాపేట జిల్లాకు బీజేపీని అధికార ప్రతినిధిగా చేశాను. నాకు ఆ సంకేతాలు అర్థమైంది ముందే. తప్పకుండా, ఎందుకంటే అతని ఆస్తులు అతను కాపాడుకోవాలి. సైదిరెడ్డి గారికి ఏ నాయకుల మీద ఎవరిని ఏం చేయడు నేను గమనించింది. అతని ఆస్తులు కాపాడుకుంటాడు. అతను ఒక అఫీషియల్ బిజినెస్ మ్యాన్, కాబట్టి ఆ బిజినెస్ చేస్తాడు. రాజకీయాన్ని కూడా బిజినెస్గా చేసే కెపాసిటీ సైదిరెడ్డికి ఉన్నది. చాలా దాంట్లో నిష్ణాతుడు. కాబట్టి ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి, ఎవరిని ఏ విధంగా మాట్లాడాలి, ఎవరిని తిమ్మిని బొమ్మిని చేయాలనేది తెచ్చుకున్నాడు. ఇమీడియట్లీగా పోయిండు, మళ్ళీ బీజేపీ టికెట్ తీసుకున్నాడు. అలాంటి వద్దురా నాయన నేను అనుకున్నా, బయటకు వచ్చేసిన, బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినా. నాకు వద్దు అలాంటి ఇది అని నేను బయటకు వచ్చాను. కాంగ్రెస్ పార్టీ అంటే మొదటి నుంచి వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి గిరిజనుల భూముల్లో వాళ్ళు చేయాల్సిన పని కూడా చేయలేకపోయారు. ఆ మూమెంట్ని ఇంకా పొలిటికల్గా వాడుకోవాలని చూసారు. కానీ నిజంగా మరి రైతులు ఎంతమంది ఏంది అనేది పార్టీ ఇప్పుడు కూడా 6 నెలలైంది, ఇప్పటిదాకా ఒక అఫీషియల్ డేటా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర లేదు. మరి చేయొచ్చు కదా, ఒకవేళ ఉంటే ఎందుకు వాళ్ళకి పట్టాలు ఇప్పించలేకపోతున్నావు? ఎందుకు ఇంకా వాళ్ళని జైలు పాలు ఇప్పుడు తిరుగుతున్నారు, జైలుకి తిరుగుతున్నారు రైతులు? అంటే వాస్తవాలు భూములు ఎవరివి, జైలుకి తిరగాల్సిన అవసరం రైతులకు ఏమొచ్చింది? కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఇన్వాల్వ్మెంట్ కాలేదు. ఇప్పుడు మొన్న కూడా నేను కంచర్ల కృష్ణారెడ్డి గారిని కూడా కలిశాను. చదువుకున్నాడు, ఒక న్యాయవాది, ఒక అడ్వకేటు. రేపు కనుక అతను గెలిస్తే 100% గుర్రంబోడు రైతులకు న్యాయం చేస్తా అని హామీ తీసుకున్నాను. నేను గుర్రంబోడు రైతులకి కేసీఆర్ గారితో ఆల్రెడీ మాట్లాడాను. గుర్రంబోడు రైతులకి 100% న్యాయం చేద్దాం మనం ఎంపీ అయితే అని చెప్పిన తర్వాతనే నేను మద్దతు ఇవ్వడం. ఎందుకంటే ఆయన పాత్ర ఏం లేదు దీంట్లో. ఇప్పుడు అక్కడ మద్దతు ఇస్తుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆయన కబ్జాలు చేయలే కానీ వాళ్ళ అనుచరులు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అంటున్నాను నేను. సైదిరెడ్డి ఆ రోజు రెడ్ హ్యాండెడ్గా పోరాటం చేసిరు ఆ రోజు బీజేపీ, మళ్ళీ వాళ్ళిద్దరు మరి నేను ఎవరికి సపోర్ట్ చేయాలి? ఇలాంటి పరిస్థితుల్లో, ఈ టిపికల్ ఉన్న పరిస్థితుల్లో నేను ఎవరికి మద్దతు ఇవ్వాలి? నాకు ఆ రోజు 2 ఎంఆర్ఓలు సస్పెండ్ చేయడానికి సపోర్ట్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు సిఎస్ సోమేష్ కుమార్ గారిని కలిసి ఇమీడియట్లీగా వినయ్ కృష్ణారెడ్డి గారిని ఫోన్ చేసి వారం రోజుల్లో డేటా తెప్పించుకొని 2 ఎంఆర్ఓని సస్పెండ్ చేశారు. అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. అప్పుడైతే పని అయితే జరిగింది కదా. ఇవన్నీ గమనించి నేను మళ్ళీ ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్షగా కేసీఆర్ గారే నిలబడగలుగుతారు. ఈరోజు గిరిజనులు కావచ్చు, తండాల గ్రామ పంచాయతీలు కావచ్చు, రిజర్వేషన్లు కావచ్చు, వాళ్ళ సమస్యలు క్షుణ్ణంగా చదివిన వ్యక్తి కేసీఆర్ గారు. కాబట్టి తప్పకుండా మా మద్దతు కేసీఆర్ గారికి ఉంటుంది. అక్కడున్న ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి గారికి మా మద్దతు ఉంటుంది. ఓకే అండి. అసలు ప్రస్తుతం ఈ ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్తున్నారు? అదే అమ్మా, నేను మొదటి నుంచి చెప్పేది ఏంటంటే ఈ ఉద్యమం అనేది 12 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నా. ఇంకా ఇప్పటికీ దానికి ఒక మూలం రాలేదు. ఇంకా అంటే అల్టిమేట్గా ఫైనల్ రావాలి. ఏ ఉద్యమమైనా ఒక్కొక్క స్థానం చేరిన తర్వాత మళ్ళీ దానికి ఒక రిజల్ట్ అనేది రావాలి. ఇన్ని సంవత్సరాలు నేను పోరాటం చేస్తున్నా కూడా రిజల్ట్ అనేది తక్కువ కనిపిస్తుంది. ఇక దాన్ని మూమెంట్ మళ్ళీ తీసుకోవాలి. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నది మా పార్టీ. తప్పకుండా అందరినీ సమీకరిస్తా. హుజూర్ నగర్ ప్రాంతంలో ఉన్న మెయిన్ లీడర్లను అందరినీ సమన్వయం చేయగలుగుతా. వాళ్ళతో మాట్లాడి ఈ ఉద్యమాన్ని కూడా నాంది పలికి ఈసారి పార్టీతో నేను ఉద్యమాన్ని తీసుకోవాలనుకున్నా, నా ఇండివిజువల్గా కాకుండా. అక్కడున్న పొలిటికల్ పార్టీ ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో నేనున్నా కాబట్టి తప్పకుండా పార్టీ ఆదేశానుసారం పార్టీ ఏం చేయమంటే
పార్టీ యొక్క నిర్ణయాత్మకంగా నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. వాళ్ళు ఏం చేయమంటే అది చేయడానికి నేను రెడీగా ఉన్నా. పొలిటికల్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని మనం ఆ రోజు జరిగిన సంఘటనలను బట్టి వీళ్ళు లేరు ఇప్పుడు ఆ రోజు పోరాటం చేసి అని ఆ సంఘటనలను బట్టి చేస్తున్నాం. ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్తే చివరి వరకు నా చివరి రక్తపు బొట్టు గిరిజనుల పాదాల చెంత వాళ్లకు న్యాయం జరిగే వరకు, వాళ్లకు పట్టాలు వచ్చే వరకు, మాకు ఆ జైలు నిర్బంధం నుంచి విముక్తి కలిగినంతసేపు నా పోరాటం ఆగదు. 100% నిర్ణయం తీసుకుంటాను, తప్పకుండా కార్యాచరణ చేస్తాను దాని మీద. 100% ఆ పోరాటం నాకు పట్టాలు వచ్చే వరకు, మా గిరిజనులు హ్యాపీగా ఉన్నంత వరకు నా పోరాటం కొనసాగిస్తూనే ఉంటాను. ఇప్పుడు పార్టీలు ఏవైనా సరే ఒక పార్టీ ఈ గుర్రంబోడు రైతులకి ఏ విధంగా సహాయం అందించాలని మీరు కోరుకుంటున్నారు? ఏ పొలిటికల్ పార్టీ కూడా ఫస్ట్ ఏం సహాయం చేయలేదమ్మా. ఈ మధ్య నేను కొన్ని వస్తున్నాయి కానీ దాని మీద ఎవడు మాట్లాడట్లేదు. గుర్రంబోడు రైతులు అనేది నాగార్జున సాగర్ పెద్ద ప్రాజెక్ట్. అది మన భారతదేశంలోనే ఆసియాఖండంలో నాగార్జున సాగర్ భారీ ప్రాజెక్టు. మరి అలాంటి ప్రాజెక్టులో భూములు కోల్పోయిన ఎంతోమందికి ఈరోజు పొలిటికల్ పార్టీలు కావచ్చు, ఈరోజు R&R యాక్ట్ కానీ సక్కంగా వర్క్ చేయలేదు రాష్ట్రంలో. మరి దీన్ని ఎవరి మీద చేయాలి? రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి కదా. రాష్ట్ర ప్రభుత్వానికి అఫీషియల్ డేటా ఉంటుంది కదా, ఎంతమంది R&R కింద వాళ్ళు ఎంతమంది పునరావాసం కింద కేటాయించారు, మరి వాళ్ళకి ఎట్లా అయిందనేది ఉంటుంది కదా. కాబట్టి వాళ్ళు పార్టీలు నాకు తెలిసి వాళ్ళ పనులు వాళ్ళు చేస్తే సమస్య అనేది ఎప్పుడో సాల్వ్ అయిపోతుంది. ఇది వాళ్ళ సమస్యలు వాళ్ళ పనులు వాళ్ళు చేయట్లే కాబట్టి మాలాంటి ఉద్యమకారులు ప్రశ్నించాల్సి వస్తుంది. వాళ్ళ పని వాళ్ళు చేస్తే అధికారులు కానీ పోలీసు వ్యవస్థ కానీ ఎవరి పని వాళ్ళు చేసుకుంటే సమస్యలు రావు. కానీ వాళ్ళ పని చేసి పక్క వాళ్ళ దాంట్లో దూరితేనే ఇగో ఈ సమస్యలు వస్తున్నాయి. మా గిరిజనులు ఆ రోజు పునరావాసం కింద ఇచ్చి భూములు కోల్పోయి మేము అక్కడే ఎంతో అవస్థలు పడి అరే పోనీ అని మా తండాలు అక్కడ భూములు కేటాయిస్తే ఆ భూములు కూడా మీరు కాదనకుండా ఈరోజు మీ మట్టి కొడుతున్నారు కదా. అరే గిరిజనుల భూముల్ని మట్టి కొడుతున్నారు కదా. కాబట్టి ఉద్యమం ఏ విధంగా ఆపుతామమ్మా? కాబట్టి ఉద్యమం అనేది నడుస్తూనే ఉంటుంది. దాన్ని పూర్తిగా పట్టాలు వచ్చే వరకు భూ పరిరక్షణ సమితి 100% పోరాటం కొనసాగిస్తుంది. ఓకే అండి, మీరు అనుకున్న లక్ష్యాలు సాధించాలని నేను మా 9 Vibes టీం ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.